సామాన్యమ్మ గారు, మీరు బతికే ఉన్నారా? ఓయ్ సామాన్యమ్మ గారు, అమ్మగారు, ఏమైంది అమ్మగారు? అమ్మగారు, ఇలాంటి అగత్యానికి ఎందుకు పాల్పడ్డారు అమ్మగారు? మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మగారు? ఓ, మీరు పోటీలో ఓడిపోతారని భయపడి ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు అమ్మగారు. వద్దు అమ్మగారు, మిమ్మల్ని గెలిపించడానికి ఈ రంగా ఉన్నాడు అమ్మగారు. నేను ఆత్మహత్య చేసుకోవట్లేదురా. వద్దు, దూకొద్దాం గారు, దూకొద్దాం గారు, దూకొద్దాం గారు. నీ బొంద అలాంటిదేం లేదు. ముందు నేను చెప్పేది చేయరా. చెప్పండి అమ్మగారు. రే, ఆ సూర్య సమంత ఇందాకే బయటకెళ్ళారు. అయితే నన్నేం చేయమంటారు అమ్మగారు? రే, నువ్వు కూడా అటెళ్ళు. మీరు చెప్పింది చేయడానికి ఈ రంగా ఉన్నాడు అమ్మగారు. సమంత ఛాలెంజ్ లో సూర్య హెల్ప్ తీసుకుంటుందని ఇంట్లోకి వెళ్ళి గోలచి వాళ్ళందరినీ తీసుకొచ్చి సూర్యని సమంతని చూపించు. వెళ్ళు, ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూడు. ఏటమ్మగారు? రే, అటు చూడరా. అట? ఓ, రే, అటు కాదురా, ఇటు. ఏటమ్మగారు? ఇటు. అట? రే, ఇటు కాదురా, అటురా. అబ్బా, అమ్మగారు, ఏటో చెప్పండి అమ్మా. యూ ఇడియట్. ఇటు అటు కాదురా, అటురా. అయ్యో అమ్మగారు, మీరు పడిపోయారా? నేను చూస్తానని చెప్పాను కదా అమ్మగారు. ఈ లోపల మీరు దూకడం ఎందుకు అమ్మగారు? లేవండి అమ్మగారు, ముందు మీరు పైకి లేవండి అమ్మగారు. లేవండి లేవండి లేవండి, జాగ్రత్తగా లేవండి. అమ్మో అమ్మో, అయ్యో 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 అయ్యో, తప్పు అయిపోయింది అమ్మగారు, తప్పు అయిపోయింది. అమ్మ, తప్పు అయిపోయింది. లేవండి 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 అమ్మగారు, లేవండి. అయ్యో లేవండి అమ్మా, లేవండి అమ్మా. అయ్యి బాబోయ్, ఎంత బరువు ఉన్నారండి. అయ్యో, నా వల్ల తప్పైపోయింది అమ్మగారు. నన్ను క్షమించేయండి అమ్మగారు, నన్ను క్షమించేయండి. అయ్యో, లేవండి లేవండి అమ్మగారు. పర్వాలేదు అమ్మగారు, నేను లేపుతాను అమ్మగారు. చెయ్యిలా అందివ్వండి. నేను లేపుతాను కదా, నేను లేపు తీసుకెళ్తాను కదా. చెయ్యిలా అందివ్వండి అమ్మగారు. నేనే లెగుస్తా. లేవండి, అలాగే జాగ్రత్త, అలాగే లేవండి అమ్మా. అమ్మాయి, మాడభూషివారి సందెక్కడమ్మా? మాడభూషివారి సందా? అది నాకు బాగా తెలుసు. ఎలా వెళ్ళాలంటే సూర్య, అంతే కదా? ముందట్టు వెళ్ళరా. అలాగే అమ్మగారు. ఓహో, ఇటువైపా? ఇటు కాదురా. మరి ఇటు అమ్మగారు? అటురా. ఓకే, మంచిదమ్మా. క్లియరా? అలా వెళ్ళండి. అమ్మగారు, శ్యామమ్మ గారు ఎదురుగా ఉన్నారు. వెళ్ళి పిలుచుకొచ్చామంటారా? నిన్ను అయ్యో, అమ్మా సామాన్యమ్మ గారు, నాకు తెలియక అడుగుతాను, మీరు ఎందుకు పైనుంచి కిందకు పడాలా? మనం ఇప్పుడు ఎందుకు దాక్కోవాలా?
అసలు ఏం జరుగుతుంది సామాన్యమ్మ గారు? దర్జాగా వాళ్ళ మనం లోపలికి వెళ్ళొచ్చు కదా. నువ్వు మాట్లాడకుండా ఉంటావా? అది కదమ్మా. నోరు మూయి. ఇంత చెడ్డాక ఎలా అనుకోమంటారు? ఇంకా ఎవరు చెప్పినా ఎవరు బతిమిలాడినా ఆగేదే లేదు. ఎస్. అమ్మా సామాన్యమ్మ గారు, మొయ్యడానికి నేనున్నాను కదా, మీరెందుకు మోస్తున్నారు? నువ్వుండు. అయ్యో అమ్మా, మీరంత బరువు మొయ్యలేరమ్మా. బేబీ రాగానే ఈ మ్యాటర్కు ఫినిషింగ్ ఇచ్చేస్తాను. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి ఇన్ని మాటలు ఎందుకు? అయినా మనలో మనం సర్దుకుపోవాలి రత్నమాల గారు. ఏంటి, ఇది చిన్న విషయమా? అయినా ఎన్నెన్ని సర్దుకోవాలి? అదేం కుదరదు. హాస్పిటల్లో ఒక రకంగా, ఇంటికొచ్చాక ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. నా బేబీని ఈ రకంగా మీరంతా ఇన్సల్ట్ చేస్తున్నారు. ఐ కాంట్ టాలరేట్ దిస్. ఏం జరిగింది? నరసూర్య, వీళ్ళు అమెరికాకి వెళ్ళిపోతామంటున్నారు. ఊరికే వెళ్ళరంట నాయనా. టీవీ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి మన వజ్రపాటి వంశం గురించి చెప్పాల్సింది చెప్పి చెయ్యాల్సింది చేసి మరీ వెళ్తారంట. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని ఆల్రెడీ ఒకసారి మా నాన్నమ్మ ముందు చెప్పాను. మళ్ళీ అదే చెప్తున్నాను. అయ్యో సూర్య, వాళ్ళిప్పుడు నిజంగానే ఆ పని చేస్తే మన పరువేం కావాలి? ఏం కాదమ్మా, వజ్రపాటి కుటుంబ పరువు ప్రతిష్టలకి ఎవ్వరూ భంగం కలిగించలేరు. అయ్యో సామాన్యమ్మ గారు, మీకెందుకు ఇంత కష్టం? నాకు ఇస్తే నేను మోసుకొచ్చేవాడిని కదా. వద్దు రంగా, ఇది పోటీ. ఎవరి పనులు వాళ్లే చేసుకోవాలి. అందుకే పూజ సామాన్లు నేనే తీసుకొచ్చాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగేనమ్మా. వెళ్ళు. పరువు ప్రతిష్టలు ఏమాత్రం ఉన్నాయో తెలుస్తూనే ఉంది. ఏం తెలుసు? ఏం తెలుసని మీకు చెప్పండి. నా బేబీని పెళ్లి చేసుకోబోయే నువ్వు ఈ సమంతతో కలిసి బయటికి వెళ్ళటం, షికాలు కొట్టి రావటం తప్పు కాదా? ఇలా ప్రేమ ఒకరితో, పెళ్లి ఇంకొకరితో తప్పు కాదా సూర్య? నువ్వు చేసే ఈ పనుల వల్ల ఈ వజ్రపాటి ఇంటి పరువు ప్రతిష్టలు నలుగురిలో నవ్వులు పాలవవా? నేనేం శామ్తో కలిసి బయటకు వెళ్ళలేదు.
అదేంటి సూర్య, ఇద్దరు కలిసే కదా వచ్చారు? మామ్, వాట్ హ్యాపన్? ఏం లేదమ్మా సామాన్య. ఇదిగో, ఇంత అవమానం జరిగాక కూడా ఇంకా ఏమి లేదని అంటారేంటి? బేబీ, నువ్వు షాపింగ్కి వెళ్ళి ఎవరి సహాయం లేకుండా కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చావు. బట్ వీళ్ళందరూ కలిసి నువ్వు ఇంట్లోనే ఉండి నువ్వు చేయాల్సిన పనులన్నీ సర్వెంట్తో చేయించి రాంగ్ రూట్లో నువ్వు ఛాలెంజ్ గెలవాలని చూస్తున్నావని అంటున్నారు. అంతేకాదు, ఈ పద్మ అయితే ఎంత గోల్ చేసిందో తెలుసా? నువ్వు రూమ్లోనే ఉన్నావని రూమ్లోకెళ్ళి అంత వెతుకొచ్చింది. ఇప్పుడు కూడా తను షాపింగ్ కి వెళ్ళింది అంటే నాకు నమ్మకం కుదరట్లేదు. నేను షాపింగ్కి వెళ్ళకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పద్మ? ఆ గేటు బయట వరకు పనివాడు తెచ్చుంటాడు. గేటు దగ్గర నుంచి నువ్వు లోపలికి తీసుకొచ్చి బిల్డప్ ఇస్తున్నావు. కరెక్ట్ అక్క. వింటున్నావా బేబీ? ఇంతసేపు నువ్వు ఇంట్లో ఉన్నావని గోల చేసిందే కాకుండా ఇప్పుడు నీ మీద ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇప్పటికైనా నా మాట విని ఆ రోజు ఏం జరిగిందో మొత్తం మీడియాకి చెప్పేసాయి. ఆఫ్టర్ దట్ వి విల్ గో టు యుఎస్. అబ్బా, పాడిందే పాట పాచిపళ్ళ దాసి అన్నట్టు వెళ్ళిపోదాం అని ఆ అపశకున మాట పదే పదే అనకండి. పైన తదాస్తు దేవతలు తదాస్తు అన్నారనుకోండి, ఇక అంతే. ఆంటీ, మీరు కాసేపు మాట్లాడకుండా ఉంటారా? సూర్య, నువ్వు ఇలా చేయడం నాకేం నచ్చడం లేదు. సమంత, అసలు నీకన్నా సిగ్గు ఎగ్గు ఉండాలి కదా? అంత సిగ్గులేని పని నేనేం చేయలేదు. హౌ డేర్ యు! తప్పు చేసింది కాక మా మామ్ని ఎదిరించి మాట్లాడతావా? అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం ఎదిరించడం ఎలా అవుతుంది? సూర్య, నా కాబోయే హస్బెండ్ అని తెలిసిన తర్వాత కూడా నువ్వింకా తనతో తిరుగుతున్నావంటే నిన్నేమనాలో ఏమని అంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విల్ యూ షట్ అప్? తను నాతో రాలేదు, నేనే తనతో వెళ్ళాను. అలా ఎందుకు వెళ్ళాడో మీకు ఎంత చెప్పినా అర్థం కాదు. కొన్నాళ్ళు ఆగితే మీకే తెలుస్తుంది. చంద్ర, వాట్ యు మీన్? సూర్య నన్ను కాదని సమంతాన్ని మ్యారేజ్ చేసుకుంటాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మీ అమ్మ మాట విని నువ్వు అమెరికాకి వెళ్ళిపోతే ఇలాంటి విపరీతాలే జరుగుతాయమ్మా. నెవర్ ఆంటీ, నేను యుఎస్ వెళ్ళను. ఒకవేళ వెళ్తే అది సూర్యతోనే వెళ్తాను. బేబీ, నువ్వు నేను ఎంత గొంతు చించుకున్నా వీళ్ళవే మారదు. సో మనం చేయాల్సిందే చేద్దాం. ఏం చేస్తారు? ఇందాక్కడి నుంచి వింటున్నాను. ఏమిటా అరుపులు కేకలు? ఇంట్లో ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా? అది కాదు సావిత్రమ్మ గారు. ఇదిగో చూడమ్మా, నేను నీ కూతురికి మాటిచ్చాను. అది సవ్యంగా జరగడం కోసమే కదా ఈ దేవీ నవరాత్రి పూజలు ప్రారంభిస్తున్నాము. ఆ పూజా కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయా లేదా అని ఆలోచించడం పోయి ఎందుకమ్మా ఇలా ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం మొదలు పెడతారు? అత్తయ్యగారు, ఇక్కడ ఎలాంటి గొడవ జరగట్లేదు, మీరు వెళ్ళండి. చూడమ్మా జయంతి, నాకింకా చెవులున్నాయి, ఆ చెవులు ఇంకా బాగానే పనిచేస్తున్నాయి. కొబ్బరి చెట్టు ఎందుకు ఎక్కావరా మల్లన్న అంటే దూడ గడ్డి కోసం ఎక్కానరా ఎంకన్నా అని బొంకాడంట వెనకడికొకడు. అలా ఏది పడితే చెప్తే అత్తయ్య గారు నమ్మేస్తారా ఏంటి? ఎగ్జాక్ట్లీ గ్రాండ్ మా. నాకు సమంతకి ఒక ఛాలెంజ్. దాని ప్రకారం సూర్య లైఫ్ లో లక్ష్మీదేవిలా ఎవరు రావాలో ప్రూవ్ చేసుకుంటున్నాం. సో అలాంటప్పుడు ఈ పనులన్నీ నీట్ గా నిజాయితీగా ఛాలెంజ్ గా చేయాలి కదా. నేను సిన్సియర్ గానే చేస్తున్నా, నన్ను కావాలనే బ్లేమ్ చేస్తూ నన్ను డిస్కరేజ్ చేస్తున్నారు వీళ్ళంతా. అవును సావిత్రమ్మ గారు, వీళ్ళందరికీ కాస్త బుద్ధి చెప్పి ఒక్కొక్కళ్ళకి ఇంత గడ్డి పెట్టండి. అవును, జరిగినవన్నీ చెప్దాం. అప్పుడు నానమ్మ నిర్ణయిస్తుంది ఎవరికి గడ్డి పెట్టాలో. అంటే ఏంటి నీ ఉద్దేశం? అబ్బబ్బబ్బబ్బా, అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఏదేదో చేశామంటున్నారు. ఇవన్నీ సరే కాని రేపటి నుంచి మన ఇంట్లో దేవీ నవరాత్రి పూజలు ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా అసలు? ఎస్ గ్రాండ్ మా, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. ఇదిగో రంగా,
అవన్నీ ఇలా తీసుకురా. ఆహా, బాగున్నాయి, చాలా బాగున్నాయి. అన్ని సామాన్లు తీసుకొచ్చారే. అవును, ఈ సామాన్లన్నీ వచ్చేసాయి. మరి అసలైంది, ముఖ్యమైంది అదేది? అదేంటమ్మా అలా చూస్తున్నావు? పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చారు. అవును, మరి పూజ ఎవరికి చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా అర్థం కాలేదా? అమ్మా, అమ్మవారి విగ్రహం ఏది అని అడుగుతున్నానమ్మా. మరి అమ్మవారి విగ్రహమే లేకుండా మరి వీటన్నిటితో ఎవరికి పూజ చేద్దాం అనుకుంటున్నారు? అంటే గ్రాండ్మా, స్టాచ్యూ ఇంట్లోనే ఉందనుకున్నాను. అలాగా? కానీ చూడమ్మా, అలా నువ్వనుకుంటే సరిపోతుందా? దేవీ నవరాత్రులకి అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి దానికి పూజ చేస్తారు. రేపు పూజ, ఇంకా మన దగ్గర విగ్రహం లేదు. ఇలా అయితే పూజ ప్రారంభం ఎలా అవుతుందమ్మా? గ్రాండ్మా, ఐ విల్ గో నౌ. కమ్ మమ్. ఆగు. నీకిష్టం వచ్చినప్పుడు, మనకి తోచినప్పుడు చేయడానికి ఇది అలాంటి కార్యక్రమం కాదు. అమ్మవారి అనుగ్రహం కోసం చేసే పూజ. అలా పూజా విగ్రహాన్ని సూర్యాస్త సమయంలో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకురాకూడదమ్మా. నవరాత్రి పూజలకు ఈ విధంగా ఆటంకం జరుగుతూ ఉందంటే గురువుగారు చెప్పినట్టు ఈ ఇంటికి జ్యేష్ఠాదేవి పట్టి పీడిస్తోందన్నమాట. బాబు సూర్య, నీకింకా పెళ్లి గడియలు రాలేదని గురువుగారు చెప్పారే, బహుశా అదే నిజమేమో. కావాలని విధి అలా తలిస్తే మనమేం చేయగలం? అమ్మమ్మ, నేను ఛాలెంజ్లో ఓడిపోయాను. బట్ ఆ విషయంలో నాకు బాధ లేదు. ఓడిపోయానన్న ఫీలింగ్ అంతకన్నా లేదు. నేను బాధపడుతోంది, ఆలోచిస్తోంది ఒకటే అమ్మమ్మ. నా వల్ల ఈ ఇంట్లో ఎవరికి ఎలాంటి మనస్తాపం కలగకూడదు. అలాగే నా కారణంగా నువ్వు తలపెట్టిన నవరాత్రి పూజకు అంతరాయం కలగకూడదు. మా అమ్మమ్మ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు జరగకూడదు. నీ కోరిక ప్రకారం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే నీ కోరిక ప్రకారం, నీ ఆలోచన ప్రకారం ఇంట్లో అమ్మవారి పూజ జరగాలి. ఎందుకమ్మా ఇన్ని మాటలు? అసలు అమ్మవారి విగ్రహమే లేదు కదా మన దగ్గర. ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏం మిగిలింది? అమ్మమ్మ, ఒక్క నిమిషం. How is this, Amma?
ఈ అమ్మవారి విగ్రహం నాకు ఫస్ట్ లుక్ లోనే నచ్చింది. ఎందుకు నచ్చిందో తెలుసా అమ్మమ్మ? ఈ అమ్మవారిలో మా అమ్మకి అమ్మగా నువ్వు కనిపించారమ్మమ్మ. అందుకే నేను ఆలోచించకుండా కొన్నాను. నేను తెచ్చానని కాదమ్మమ్మా, నీ మనసుకి నచ్చి నువ్వు మెచ్చితేనే. ఈ విగ్రహంతో దేవీ నవరాత్రుల పూజ జరుపుదాం. ఏదైనా నీ నిర్ణయమే ముఖ్యమమ్మమ్మ.